చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో. శాండ్విచ్ లాగా ఉంటుంది. ఎట్లుంటుంది? ఇట్లా ఉంటుంది పైనుంచిది. హై ప్రోటీన్ శాండ్విచ్ అండి, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫోటో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను ఉప్మా చేసిన, బట్ మా ఇంట్లో ఉప్మా వద్దంట. టైం అవుతున్నా సరే మాకు శాండ్విచ్ కావాలంట. మనకు కొంచెం నోరు ఊరుకోదు కదా. అయ్యో నేను ఇవాళ ప్రోటీన్ శాండ్విచ్ చేద్దాం అనుకున్నా అని చెప్పిన. ఖతం, ఆమె మేషాన వేసుకొని కూర్చుంది నా బిడ్డే. ఇప్పుడు నేను ఉప్మా తిన్నాను, రోజు ఉప్మానే అవుతుందంట. మరి ఈజీగా అయ్యేది ఏం చెప్పండి? హై ప్రోటీన్ శాండ్విచెస్ చేయక తప్పలేదు. లేటో తొందరనో ఇవాళ పడితే నాకే కదా తిట్లు పడేది, వాళ్ళదేమైనా పోయేది ఉందా? సో ఈ శాండ్విచ్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ నిజంగా అందరికి నచ్చుతుందండి. ఇందులో మనం మయోనీస్ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఈ కీరా ఇలా చిన్నగా అయితే మనం తురుక్కోవాలి. దానికోసం అయితే నేను రౌండ్స్ గా కట్ చేసి ఇందులో అయితే వేసి మనం దీన్ని ఫస్ట్ తరుక్కొని పెట్టుకుందాం. ఇట్లా నా లోపల కానీ నువ్వు ఇంట్లో నేను తాతయ్య చాయ్ పోస్ దీన్ని ఇట్లాను ఆ లోపల నువ్వు నేను అనుకుంటా వస్తే కాలాగా కానీ చేద్దు అన్నయ్య చేయండి ఫస్ట్. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గట్టిగా పొడవలేదా? ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తురుముకున్నట్టుగా అయితే మనం కట్ చేసుకోవాలండి. చిన్నగా లేదా తురుముకున్నా పర్లేదు. ఈ విధంగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ ఆనియన్ కూడా సేమ్ ఇట్లనే చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా క్యారెట్స్ కోసుకోవాలన్నమాట. ఇట్లా కాదు, క్యారెట్ కూడా తురుముకోవాలి. బట్ ఇంత మార్నింగ్ మనకు క్యారెట్ తురుముకునే టైం ఉండదు కాబట్టి సో ఇందులో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తురుముకునే టైం ఉంటే తురుముకుంటే ఇంకా బాగుంటుందండి, అందులో మిక్స్ అయిపోతుంది. మా ఇంట్లో ఉన్న 2 గాడిదలు అంటే సో అందరి ఇళ్లలో పిల్లలు ఏం తినరు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ కష్టాలన్నీ పడాలి. ఈ వెజిటేబుల్స్ తినాలి కదా, మరి వాళ్ళు తినాలన్నప్పుడు అవన్నీ చెయ్యాలి. ఫ్రూట్స్ తినరు కాబట్టి ఫ్రూట్స్ తోన జాము, వెజిటేబుల్స్ తినరు కాబట్టి వెజిటేబుల్స్ ఇట్లా. నేను ఇందులో మయోనీస్ వేయట్లేదు, మళ్ళీ చెప్తున్నా, చూస్తూ ఉండండి మీరే. చీజ్ ఒకటే వేస్తా, మయోనీస్ అయితే వేయను. నువ్వు మూసుకో. మాకు అన్ని అట్లాంటి ఫుడ్లే కావాలి తెలుసా. చూస్తున్నారా? వద్దు అంట. డీజే చాపర్ డీజే శాండ్విచ్ కోసం కష్టాలు ఎందుకంట చేసిన. క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఇలా అన్నమాట ఉండాలి. యా వండాలా ఇది? ఓహో ఇలా ఉండాలా? ఓకే, దీనికంటే మిక్సీలో వేసుకుంది బెటర్. కానీ మిక్సీ కొంచెం మెత్తగా చేసేస్తుంది. అట్లానే కదా. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకొని ఒకసారి పట్టుకున్నాం అనుకోండి, వీటి పని అయిపోతుంది. తర్వాత ప్రాసెస్ తక్కువనే ఉంటుంది. ఆహా అంతే. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. కళ్ళు మూసుకున్నా అవసరం లేదు, ఇందులో వేస్తున్నాం కాబట్టి అంతేం రాదు. మళ్ళీ దాన్ని తీయకు, పని పెట్టకు నాకు. ఆనియన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? తర్వాత చిన్నారి పోయి బాటిల్ పట్టాలి. తర్వాత ఏం వేసుకోవాలి? తోటకూర కట్ట వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక మెయిన్ థింగ్ రెడీ చేసుకోవాలి. కళ్ళు మండుతున్నాయి. ఇట్లయితే చేసుకోవాలి. పన్నీర్ని కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి. పడిపోయింది ఒకటి కింద ఆడది వేస్ట్. ఉరుకులాడుకుంటూ వేసి ఇట్లనే ఉంటది. ఎందుకంటే టైం అవుతుందా? ఉరుకులాడుకుంటూ వేస్తే మనం చూసేటి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? చేస్తున్నాం కదా నిదానంగా. ఇట్లా మొత్తం పన్నీర్ అయితే కట్ చేసుకోవాలి. పన్నీర్ అయితే ఇట్లా కట్ చేసి 4-5 గార్లిక్ వేసుకోవాలి. సో మా ఇంట్లో క్యూబ్స్ లేవు, చీజ్. నేను చీజ్ క్రంచెస్ వేస్తున్నా.
క్యూబ్స్ లేవు, అందుకని క్రంచెస్ వేస్తున్నా. డైస్డ్ అవి డైస్డ్ చీజ్. ఇప్పుడు ఇందులోకి ఓ 4-5 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. వెయ్యి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసినాం కాబట్టి. ఎస్, మళ్ళీ కారం అయింది అనుకో మాకు సంబంధం లేదు. ఓరిగానో వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కచప్ కూడా వేసుకోవాలి. అది మీ ఇష్టం ఉంటే, నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని క్రీమీగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదే అండి మెయిన్ ప్రాసెస్. కొంచెం వాటర్, ఇంకెంత వాటర్ వేరే కదా, కొంచెం ఆయిల్. ఆయిల్ ప్రోటీన్, అందుకే బటర్ అన్నా ఆయిల్ అన్నా. బటర్ ఏడేసిన వేరే కదా. బటర్ చెప్పు, కట్ చేయి. ఇప్పుడు ఒక బటర్ క్యూబ్ కూడా వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మనం. ఫ్రిడ్జ్లో పెట్టకపోయి. ఇట్లా అయితే క్రీమీగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. ఇదే మెయిన్. మయోనీస్ లెక్కుందామా? మైనీస్ అయితే వేయలేదా, చూసిరు కదా వీడియోలో. అస్సలు నేను మైనీస్ వేయలేదు, మైనీస్ వేయకుండానే, అందుకే హై ప్రోటీన్ శాండ్విచ్ అన్నది. ఇప్పుడు దీన్ని మనం ముందే కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, అందులో వేసుకొని కలుపుకోవాలి. వావ్ నైస్. ఇట్లా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని వెజిటేబుల్స్ లో వేసి మంచిగా అయితే కలుపుకోవాలండి. దీన్ని బ్రెడ్ పెట్టేసుకొని ఇంకా మనం తినేయడం. కాదు, టోస్ట్ చేయాలి ఫస్ట్. ఓ నో, ఇట్లాంటి బ్రెడ్లు తీసుకోవాలి, ఓన్లీ డిమార్ట్ లో దొరుకుతాయి. బ్రౌన్ బ్రెడ్ లేదా వైట్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం, అంతే. మా ఇష్టం కాదు. ఈ విధంగా పెట్టుకొని ఇంకో బ్రెడ్ పెట్టేసి, నేనైతే ఒక 2-3 రెడీ చేసి పెట్టుకుంటున్నాను ముందే, ఎందుకంటే టైం లేదు కదా. టైం లేదు నాకు కూడా లేదు. మరి నేను తీస్తాలే, నాకైతే అస్సలు లేదు కదా. ఇంకా నేను రెడీ కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు రెడీ అయినా ఇంకా బాక్సులు పెట్టాలా మీకు. మీరు నేను అన్న పాపానికి ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది. దట్స్ నాట్ మై మిస్టేక్. నువ్వు అన్నం చేస్తున్నావు, దట్స్ యువర్ మిస్టేక్. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి అన్నిటికీ అన్నమాట. ప్యాన్ పెట్టేసుకొని బటర్ అయితే అప్లై చేసుకోవాలి. నేను 2 ప్యాన్లు పెట్టుకున్నా. టైం లేదు మరి, జరుగు. ఐడి కార్డ్ పైన తీసుకురమ్మనమ్మా. ఇట్లా కొంచెం బటర్ రుద్దుకొని మనం ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. చూపి. 2 ప్యాన్స్ మీద 3 శాండ్విచ్ అయితే పెట్టుకున్నా. కూలర్ దగ్గర పెట్టిన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినాయి. మనం ఇంకా తీసేసుకొని చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో. శాండ్విచ్ లాగా ఉంటుంది. ఎట్లుంటుంది? ఇట్లా ఉంటుంది పైనుంచిది. హై ప్రోటీన్ శాండ్విచ్ అండి, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫోటో మైనీస్ లో మైనీస్ అండ్ జామ్ కచప్ సారీ. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. ఎందుకంటే చూసేవాళ్ళ, మన వీడియో చూసే వాళ్ళకి కూడా నిజంగా చేసుకోవాలా వద్దా అనేది తెలుస్తుంది. నిజంగా బాగుందా? బాగుందా? సూపరా? అదనమాట. ఇదండి మరి మా ఇంట్లో మార్నింగ్ చేసిన హై ప్రోటీన్ శాండ్విచ్, నో మైనీస్. దీన్ని మనం బ్రౌన్ బ్రెడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది. వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఈ విధంగా వేస్తే హెల్తీ అండి. మైనీస్ అద్దుకుంటారు, మీ ఇష్టం అది, లేకపోతే కూడా బాగుంటది.
ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి.